శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 18వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. హైదరాబాద్ బొల్లారం రాష్ట్రపతి భవన్కు రాష్ట్రపతి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రోజుల పాటు హైదరాబాద్లో బస చేయనున్నారు. రాష్ట్రపతి పర్యటనపై చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. రాష్ట్రపతికి ఘన స్వాగతం పలకడంతో పాటు ఆమె విడిది ఏర్పాట్లు, భద్రతాపరమైన చర్యల గురించి శాంతికుమారి సమీక్షించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని కోరారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించనున్నారు. ఈ నెల 18 నుంచి 23 వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు సిద్ధం చేశారు. రాష్ట్రపతి ముర్ము కాన్వాయ్ను హకీంపేట విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం మీదుగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకు రిహార్సల్ నిర్వహించారు. పర్యటన అనంతరం ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి వెళ్లనున్నారు. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నెల 18వ తేదీన హైదరాబాద్కు రానున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, చెప్పండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నెల 18న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయంటారు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 18వ తేదీ నుండి 23వ తేదీ వరకు కూడా బొల్లారంలోని రాష్ట్రపతి భవన్ లో ఆమె బస చేశారు. 23వ తేదీన ఢిల్లీకి తిరిగి బయలుదేరినారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో అధికారులు పూర్తిగా ఏర్పాట్లు కూడా చేశారు. రాష్ట్రపతి పర్యటన చేరుతున్న ఏర్పాట్లపై ఇప్పటికే సమీక్షలు నిర్వహించారు. రాష్ట్రపతి రాకలోపు అన్ని అధికారులకు ఆదేశించారు. 5 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడ బస చేశారని పూర్తిగా తెలిసిన నేపథ్యం. ఆ తర్వాత తన విధి నేపథ్యంలో అలాగే 20వ తేదీన బూదన్ పోచంపల్లి కూడా 8 రోజుల్లో బూదన్ పోచంపల్లి కూడా ఆ సమాచారం తెలుస్తుంది. ఇందుకోసం అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇక్కడ 14న హ్యాండ్లూమ్ కమిషనర్ హనుమంతు పోచంపల్లి. రైట్, థ్యాంక్ యూ మహేందర్.